లక్నో పట్నంలో సుమిత్రాదేవి అని ఒక పెద్దావిడ ఉంటుంది. ఆమె కొడుకు రోహిత్ ఇంకా కోడలు నేహ కూడా ఆమెతోనే ఉంటున్నారు. భర్త లేని సుమిత్రాదేవి ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ తన జీతంతోనే ఇల్లు నడుపుతూ ఉంటుంది. రోహిత్ నేహలది బాధ్యత లేని స్వభావం. ఇద్దరు దుబారా ఖర్చు చేస్తూ ఆకతాయిలుగా జీవితం గడిపే స్వభావం గలవారు. సుమిత్రాదేవి వాళ్ళకి ఎప్పుడూ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళ చెవులకి అవి ఎక్కవు. ఒక చెవితో వింటూ మరో చెవితో ఆ మాటలు వదిలేస్తూ ఉంటారు. ఆమె ఎంత చెప్పినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. సుమిత్రాదేవి రోజంతా కష్టపడుతూనే ఉంటుంది. పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్తుంది, సాయంత్రానికి వస్తుంది. తన జీతం వచ్చాక ఆ జీతంతోని ఇల్లు గడుపుతూ కాస్త డబ్బు దాచే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. కానీ రోహిత్ నేహల అలవాట్ల వల్ల ఆమెకు డబ్బు సేవింగ్సే కష్టమైపోయే పరిస్థితి వచ్చేస్తుంది. రోహిత్, పద సినిమాకి వెళ్దాం, టైం అవుతుంది. అత్తయ్య 500 రూపాయలు ఇవ్వండి. ఆహాహా మా 1000 రూపాయలు ఇవ్వండి, అవి సరిపో. మీ ఇద్దరు నిన్నే కదా హోటల్కి వెళ్లి భోజనం చేశారు, ఇవాళ మళ్ళీ పిక్చర్ చూడాలి అంటున్నారు. అరే, ఇలా రోజు రోజుకి అనవసర ఖర్చు పెంచుకుంటూ పోతే ఎలా? కాస్త డబ్బులు సేవ్ చేసుకుంటే ఆపద సమయాల్లో ఉపయోగపడతాయి. డబ్బు సేవింగ్ చేయడం నేర్చుకోండి మీరు. బాబు రోహిత్, నీ జాబ్ పోయిన దగ్గర నుంచి నువ్వు మళ్ళీ ఏ వర్క్ వెతుక్కోలేదు. నా జీతం డబ్బులతోనే ఇల్లు గడుస్తుందని నీకు తెలుసు కదా. ఒకవేళ పొరపాటున నాకేమన్నా అయితే మీ ఇద్దరు ఏం చేస్తారు? మనకు సొంత ఇల్లు కూడా లేదు. నా జాబ్ వదిలేశాక ఈ గవర్నమెంట్ క్వార్టర్స్ కూడా వదిలేసి వెళ్లిపోవాలి. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? అత్తయ్య, అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే మీ జాబ్ ఉంది కదా, అప్పటిదాకా మమ్మల్ని ఎంజాయ్ చేయనివ్వండి. నాకైతే మీదిష్టే మా ఇద్దరికి తగులుతుంది అనిపిస్తుంది. మేము సరదాగా గడపడం మీకు ఇష్టం లేదనుకుంటాను. అమ్మా, మేము ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే అప్పుడే నువ్వు మంచి క్లాస్ పీకడం మొదలుపెట్టి మా మూడంతా ఖరాబ్ చేస్తావు. మేము ఏమన్నా నీకు భారం అయితే చెప్పు. లేదు బాబు, అలా ఏం కాదు. మీ మంచికే ఇదంతా చెప్తున్నా. సరే ఆగండి, నేను డబ్బు తీసుకొస్తాను. అలా చెప్పి సుమిత్రాదేవి లోపలికి వెళ్లి దాచుకున్న కొంత డబ్బులో నుంచి 1000 రూపాయలు తీసుకొచ్చి రోహిత్ చేతికిస్తుంది. రోహిత్ నేహ బయటికి వెళ్తారు. వాళ్ళు సుమిత్ర మాటలు అసలు కొంచెం కూడా ఆలోచించడం లేదు. ఇద్దరు రోజు సరదాగా తిరగడానికి బయటికి వెళ్తూ డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక సుమిత్రాదేవి రోహిత్ ను గట్టిగా జాబ్ చూసుకోమని ఒత్తిడి చేయడం మొదలు పెడుతుంది. రోహిత్ జాబ్ ఇంటర్వ్యూస్ కి వెళ్లేటప్పుడు నేహను కూడా వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. దానివల్ల ఇంటర్వ్యూలో తొందరగా ఏవేవో చెబుతూ ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ సరదాగా బయటకెళ్లి తిరుగుతూ ఉంటారు. ఇంటర్వ్యూ అనేది వాళ్ళకు ఒక వంక మాత్రమే. వాళ్ళు కేవలం సరదాగా తిరగడానికి అదొక సాకుగా వెతుకున్నారు. ఇంటర్వ్యూకి వెళ్లడం కోసం పాపం సుమిత్రాదేవి రోహిత్ కు డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఆ డబ్బులను వాళ్ళ సరదా ఖర్చులకు ఉపయోగించుకునే వాళ్ళు. అయితే రోహిత్ ఇలా చేస్తున్నాడనే విషయం సుమిత్రాదేవికి తెలీదు. కేవలం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేకపోతున్నాడు అనుకుంటుంది. కానీ అసలు నిజం ఆమె ఇంకా కనిపెట్టలేకపోతుంది. కానీ ఒకరోజు సుమిత్రాదేవి జాబ్ నుంచి తిరిగి వస్తూ ఉండగా తన కొడుకు కోడలు చాట్ పకోడీ తింటూ కనిపిస్తారు. అది చూసి ఆమె షాక్ అవుతుంది. ఇవాళ రోహిత్ ఇంటర్వ్యూ కదా, నేను జాబ్ కి వెళ్లేటప్పుడు రోహిత్ ని ఇంటర్వ్యూకి వెళ్ళమని ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చి పంపాను కదా. కానీ ఈ టైంలో అసలు రోహిత్ ఆఫీస్ లో తన ఇంటర్వ్యూ ఇస్తూ ఉండాలి కదా. మరి వీళ్ళిద్దరు ఇక్కడ చాట్ పకోడీ తింటూ ఉన్నారేంటి? సుమిత్రాదేవి రోహిత్ నేహల దగ్గరకు వెళ్తుంది. ఇవాళ త్వరగా ఇంటికి వెళ్తున్నా, కానీ నీకు ఇంటర్వ్యూ ఉంది కదా ఇప్పుడు, మరి ఇక్కడేం చేస్తున్నావు? నా ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయింది. అక్కడికి వెళ్లేటప్పటికి కాస్త లేట్ అవడంతో ఇంకా నేహకి పకోడీ తినాలనిపిస్తే మేము ఇలా కాస్త తింటున్నాం. పద కలిసి వెళ్దాం. కాస్త పకోడీ పార్సిల్ తీసుకుని వెళ్దాం, వంట చేసే పని తప్పుతుంది ఇంటికి వెళ్ళి. సుమిత్రాదేవికి వాళ్ళకి అసలు బాధ్యత అనేది అర్థం కాదనే విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. రోహితే అనుకుంటే నేహ కూడా అలాగే తయారైంది. వాళ్ళకసలు వాళ్ళ భవిష్యత్తు ఏంటా అనే భయమే లేకుండా పోయింది. రోహిత్ కి వాళ్ళ అమ్మది గవర్నమెంట్ జాబ్ అని ధీమా. డబ్బుకు లోటుండదు అనుకుంటూ ఉంటారు ఆ దంపతులు. కానీ ఒకరోజు అనుకోకుండా సుమిత్రాదేవి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఆపై ఆమెక పనిలోకి వెళ్లలేకపోతుంది. తన జీతం ఆగిపోతుంది. ఇంటి ఖర్చులు అలాగే ఉండిపోతాయి. సుమిత్రాదేవి జాబ్ వదులుకొని గవర్నమెంట్ క్వార్టర్స్ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కేవలం ఆమెకు కొంత పెన్షన్ మాత్రమే వస్తుంది. దాంతో ఇల్లు గడవడమే గగనమైపోతుంది. అనుకోకుండా నేహ కూడా ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు ఒక్కసారిగా బాధ్యతలన్నీ నెత్తిపై పడేసరికి నేహ రోహిత్లకు గట్టిగా బుద్ధొస్తుంది. ఇక అతను వాళ్ళ అమ్మతో చెప్పాలనుకుంటాడు. నువ్వు సరిగ్గా చెప్పావు, ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ చేయమని. కానీ నేను నేహ నీ మాటలు అసలు పట్టించుకోలేదు. ఇవాళ అన్ని ఇబ్బందులు ఒకేసారి నెత్తినుంటే ఆ విలువ తెలుస్తుంది. ఇప్పుడు ఎలా అన్ని ఎలా సరవుతాయి నాకు అర్థం కావటం లేదు. భయం వేస్తుంది ఇప్పుడు ఏం చేయను బాధపడకు, నేను నీ జాబ్ గురించి మాట్లాడాను. కానీ నువ్వు బాధ్యతగా కష్టపడి ఆ జాబ్ చేయాలి. సమయానికి వెళ్లి సమయానికి వస్తూ దురాశకు పోకుండా చేయాలి. గవర్నమెంట్ జాబ్ అంటే మాటలు కాదు, చాలా కష్టంగా దొరుకుతుంది. అది
నేను పూర్తిగా కష్టపడతాను మా. నేను ఏ అత్యాశకి పోను. నేను మాటిస్తున్నాను, పూర్తి బాధ్యతతో అన్ని పనులు చేస్తానని. సుమిత్రాదేవి చాలా రోజులుగా జాబ్ చేస్తూ ఉంది కనుక ఆమె తన పై వాళ్ళను ప్రాధేయపడి రోహిత్ కు తన జాబ్ పోస్ట్ ఇప్పిస్తుంది. రోహిత్ కూడా కష్టపడుతూ జాబ్ చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు అతను అనవసర ఖర్చులు అస్సలు పెట్టడం లేదు. నేహాకు కూడా బాధ్యతలు తెలిసొచ్చి సేవింగ్స్ మొదలు పెట్టింది. తనకు పుట్టబోయే బిడ్డ అవసరాలకు డబ్బు దాచడం నేర్చుకుంది. రోహిత్ జాబ్ కి వెళ్తుండగా సుమిత్రాదేవి ఇంట్లోనే ఉంటూ నేహ బాగోగులు చూసుకుంటూ తోడుగా ఉంటుంది. తన బిడ్డ బాధ్యతలు తెలుసుకున్నందుకు సుమిత్రాదేవి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అరే ఎంతసేపు తుడుస్తావే? ఉక్కపోతతో నేను చచ్చేలా ఉన్నాను. ఇదేమో ఫ్యాన్ ఆపేసింది. త్వరగా చెయ్యవే. అయిపోయింది అత్తయ్య, ఈ చెత్త ఒక్కటే ఎత్తేస్తా. ఫ్యాన్ వేస్తే ఇదంతా ఎగిరిపోతుందని. అబ్బో, నాకే నేర్పుతున్నావే. త్వరగా పనిచేయి. ఆ ఫ్యాన్ తగలబెట్టు నా మొహాన. అబ్బా, ఎంత వేడిగా ఉందో దేవుడా. ఇల్లంతా తుడిచేశాను అత్తయ్య. మీ కాళ్ళు ఒత్తనా? కాస్త ఒత్తవే. కానీ ఈ పని వంకతో వంట చేయడం మానేసావా ఏంటి? టైంకి వంట అంతా అయిపోవాలి, అర్థమైందా? సరే అత్తయ్య. అత్తగారి నుండి ఇలాంటి మాటలు పడ్డం చంద్రికకి అలవాటే. చంద్రిక పెళ్లి రాకేష్తో జరుగుతుంది. రాకేష్ విమలమ్మ పెద్ద కొడుకు. విమలమ్మ చిన్న కూతురు రజని. రజని పెళ్లి రాకేష్ కంటే ముందే అవుతుంది. రాకేష్ ఒక ఫ్యాక్టరీలో క్లర్క్గా చేస్తూ ఉంటాడు. విమలమ్మకి తన కూతురు రజని అంటే చాలా ఇష్టం. కానీ తన కోడలు చాందినీని అస్సలు ఇష్టపడదు. ఎందుకంటే చాందిని ధనవంతుల బిడ్డ కాదు కాబట్టి. చాందిని ఇంటి పని అంతా ఎంత చక్కగా చేసినా విమలమ్మ తన ప్రతి పనిని వంకపెట్టేది. ఒకరోజు సాయంత్రం విమలమ్మ బయటికి వెళ్ళేటప్పుడు తన స్నేహితురాలు మధ్యలో కలుస్తుంది. ఓ విమలా, ఎలా ఉన్నావే? చాలా రోజులైంది చూసి. ఏం చెప్పమంటావే, ముసలైపోయానుగా. ఎందుకే నవ్వుతున్నావు? నేనేమైనా జోక్ చేసేనా ఏంటి? నీ మాటలకే నవ్వుతున్నానే. 65 ఏళ్ళు వచ్చేసాయిగా. ముసల్తనం వచ్చేసినట్టే, ఇంకెందుకు బాధపడుతున్నావు? నీ కూడా జోక్ అయిపోయానే. అయినా నీకో మాట చెప్పనా? నాకేమీ 65 ఏళ్ళు కాదు, నాకు 64 ఏళ్లే. అమ్మో, నీతో ఎవ్వరూ గెలవలేరే బాబు. సరేలే, వదిలే. చాందిని ఎలా ఉంది? బాగానే ఉందిగా. ఎలా ఉంటుంది? పని దొంగ. పని నుండి ఎప్పుడు తప్పించుకుందామా అని చూస్తుంది. ఒకటి చెప్పి ఒకటి చేస్తుందే. వాళ్ళ అమ్మా నాన్న ఏవీ నేర్పలేదు. కానీ మీ ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుందిగా. వీధిలో అందరూ మెచ్చుకుంటారు కదే. ఓ అదా, అదంతా నా వల్ల. నేను లేకపోతే నా కొడుకు ఏమైపోతాడో. ఆ ఇల్లంతా సర్వనాశనం అయిపోతుంది. అరే, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావే. విమలా, చాందిని చాలా మంచి పిల్ల. ఒక మంచి భార్య, మంచి కోడలుగా ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయి. సరేలే, దూరపు కొండలను ఉన్నగానే కనిపిస్తాయి. నీకేం తెలుసు దాని సంగతి? ఏమైంది? అదేమేం చేసిందా? అది నెంబర్ 1 కిలాడియే. దాని కళ్ళెప్పుడు నా పెన్షను, నా నగల మీదే ఉంటాయనిపిస్తుంది. కానీ నీ తర్వాత నీ వస్తువులన్నీ నీ కొడుకు కోడలివే కదానే. అస్సలు కాదు. దానికి నావేవి ఇవ్వడానికి అదేం తెచ్చిందని ఇక్కడికి? నేను ముందే ఆలోచించుకున్నానులే. నా డబ్బు బంగారం నా కూతురికే చెందాలని. చాందిని అత్తగారికి ఎన్ని సేవలు చేసినా అత్తగారి మనసులో కోడల మీద ఉన్న చెడు ఆలోచనలు దూరం చేయడం చాలా కష్టం. ఒకరోజు, అమ్మా ఎక్కడున్నావు? అరే రజనీ, రా నా బంగారు తల్లి. ఏంటి ఇలా చిక్కిపోయావమ్మా? అత్తగారింట్లో తినట్లేదా? ఏం చెప్పమంటావే అమ్మా, అత్తగారింట్లో పుట్టింట్లో ఉండదుగా. నా సంగతి వదిలి. నువ్వెలా ఉన్నావమ్మా? నడుస్తుందిలే, ఇంకెలా ఉంటాను. ఎందుకు? ఏమైందమ్మా? వదినేమైనా అన్నదా? దాని సంగతి ఎందుకు లేవే. ఎందుకమ్మా? నా తల్లిని సరిగ్గా చూసుకోకపోతే ఊరుకుంటానా ఏంటి? ఏం చేసిందో ఉన్నట్టు చెప్పు. రజనీ ఇంటికి రాగానే చాందినిని తిట్టుకోవడం మొదలు పెడతారు. అప్పుడే రజనీ మాటలు విని చాందిని వంటింట్లోంచి బయటికొచ్చి, వదినా, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. అన్నయ్య రాలేదా? రాలేదు, ఆయన చాలా బిజీగా ఉన్నారు. అమ్మా, ఆయనకేదో పనుందని 2 రోజుల కోసం బయటికెళ్లారు. ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందట. ఈ 2 రోజులు ఇక్కడే ఉందామని నీ దగ్గరికి వచ్చేసానమ్మా. మంచి పని చేశావు తల్లి. అయినా నిన్ను చూసి ఎన్ని రోజులైందో. నువ్వు ఎప్పుడైనా రావచ్చు తల్లి. సరే అమ్మా, నా కోసం ఏం చేస్తావు? చెప్పండి వదినా, ఏం చేయమంటారు? చిటికలో చేసేస్తా. నాకు మసాలా పన్నీర్ పులావ్ తినాలనుంది. సరే అయితే. అత్తయ్య,
నేను మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొస్తాను. సరేలే, కానీ త్వరగా రా. ఆ తర్వాత చాందిని సామాన్లు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తుంది. తను వెళ్ళగానే వాళ్ళిద్దరూ మళ్ళీ తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. రజనీ తల్లి కంటే 2 ఆకులు ఎక్కువలోనే ఉంటుంది. ఎప్పుడొచ్చినా చాందిని మీద విషం బాగా నింపుతూ ఉంటుంది. నీకు గుర్తుందా అమ్మా నా ఫ్రెండ్ ప్రియా? ప్రియా కదా, గుర్తుందమ్మా. కిందటి నెలలో తను పెళ్ళయిందమ్మా. వాళ్ళ నాన్న కట్నం కింద కారిచ్చాడు. అవునా? వాళ్ళ నాన్న ఒక రైతు కదా. చూడమ్మా, ఇవ్వడానికి మనసుండాలి. మనసుంటే అప్పైనా తీసుకొచ్చి కూతురు కోసం అన్నీ ఇవ్వచ్చు. అందరూ నీ కొడుకులా పిసినార్లా ఉంటారా ఏంటి? అలానే నాలాగా మంచివాళ్లా ఉంటారా అమ్మా? రజని తన మనసులో ఉన్నదంతా కక్కేస్తుంది. కార్ అన్న మాట వినగానే విమలమ్మకి ఇంకా కోపం వచ్చేస్తుంది. చాందిని చాలా ప్రేమగా తన వదిని కోసం అన్నీ వండింది. కానీ వాళ్ళు బాగా తిని బాగుందని ఒక్క మాటైనా అనరు. ఆ 2 రోజులు చాందినికి ఇంట్లో పని కొంచెం ఎక్కువే ఉంటుంది. ఆ తర్వాత రజనీ ప్రయాణం అవ్వబోతుంటే విమలమ్మ రజనీ చేతిలో బంగారు కమ్మలు పెడుతుంది. తీసుకో అమ్మా. నేను పోయాక నా వస్తువులు చాందిని తీసుకోవడం నాకు ఇష్టం లేదు తల్లి. ఏంటమ్మా, కానీ అప్పటి వరకు నువ్వేసుకోవచ్చుగా. ఈ వయసులో ఏం వేసుకుంటానులేవే, నువ్వేసుకోనా బంగారు తల్లి. విను, అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా. మెల్లమెల్లగా నా నగలు డబ్బులు అన్నీ నీకు ఇచ్చేస్తాను. సరే అమ్మా, నీకెప్పుడు నన్ను చూడాలనుంటే అప్పుడు చెప్పు, ఫోన్ చేయి చాలు. ఆ తర్వాత రజనీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళ మాటలన్నీ కిచెన్లోంచి చాందిని వింటుంది. తన కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. తను మంచి కోడలవ్వాలని చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ విమలమ్మని సంతోషపెట్టడం తన వల్ల కాదు. దానికి తోడు రజనీ వచ్చి మరికొంచెం పాడు చేసిపోయేది. అలానే చాలా నెలలు గడిచిపోతాయి. ఒకరోజు విమలమ్మ మేడ మీదకి వెళ్తుంది. ఆమె కిందికి దిగుతుండగా అనుకోకుండా కాలు జారి మెట్ల మీద నుంచి కిందికి పడిపోతుంది. జారి పడగానే విమలమ్మ తలకి పెద్ద దెబ్బ తగిలి నెత్తురు కారుతూ ఉంటుంది. విమలమ్మని అలా చూసి చాందిని చాలా భయపడిపోతుంది. తను వెంటనే రాకేష్కి ఫోన్ చేస్తుంది. కానీ అప్పుడు రాకేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడు చాందిని ధైర్యం తెచ్చుకొని అత్తగారిని కూర్చోబెట్టి తన తలకి కట్టుకట్టి ఆ తర్వాత ఒక ఆటోని పిలిచి అత్తగారిని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. కోడలా, నీ దగ్గర డాక్టర్కి ఇవ్వడానికి డబ్బులు లేవు కదే. రాకేష్కి తొందరగా ఫోన్ చేయి, త్వరగా రమ్మను. అత్తయ్య, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన ఊళ్ళో లేరత్తయ్య, ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళారు. అయితే నా కూతురికి ఫోన్ చేయవే అర్జెంటుగా. ఆటోలో కూర్చుని చాందిని రజనీకి ఫోన్ చేస్తుంది. విషయం మొత్తం చెప్పాక, ఏంటి వదినా? హలో హలో, నాకు సరిగ్గా వినిపించట్లేదు. ఓఫో, ఏం వినిపించట్లేదు. రజనీ అలా అని ఫోన్ కట్ చేసేస్తుంది. చాందిని ఫోన్ లౌడ్ స్పీకర్లో ఉంటుంది. కానీ రజనీ వాయిస్ అత్తాకోడళ్ళకి బానే వినిపిస్తుంది. వాళ్ళకి అర్థమైపోతుంది రజనీ కావాలనే అలా చెప్పిందని. విమలాకి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ చాందిని ధైర్యం కోల్పోలేదు. వాళ్ళు హాస్పిటల్కి చేరుకున్నాక డాక్టర్ గారు విమలాకి వెంటనే ఆపరేషన్ చేయాలి అంటాడు. దానికోసం హాస్పిటల్లో వెంటనే 2 లక్షల రూపాయలు కట్టాలని చెప్తారు. విమలమ్మ చెప్పడంతో చాందిని రజనీకి మళ్ళీ ఫోన్ చేస్తుంది. కానీ ఇప్పుడు రజనీ ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ వస్తుంది. మీ అత్తగారికి ఇప్పుడు బాగానే ఉంది. టైంకి తీసుకొచ్చి మీరు చాలా మంచి పని చేశారు. త్వరలోనే ఆమెకు అంతా నయమైపోతుంది. జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ గారు, నా కొడుకు రేపటి వరకు వచ్చేస్తాడు. మీ డబ్బులన్నీ కట్టేస్తాం. కానీ హాస్పిటల్ బిల్ కట్టేశారుగా. మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి. హాయిగా రెస్ట్ తీసుకోండి, ఓకేనా? మీ కోడలు మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. త్వరలోనే మీరు కోలుకుంటారు, సరేనా అమ్మా? విమలమ్మకి అర్థం కాలేదు చాందిని దగ్గర అన్ని డబ్బులు ఎలా వచ్చాయని. అప్పుడే తన దృష్టి చాందిని బోసి మెడ మరియు బోసి చేతుల మీద పడతాయి. కోడలి మెడలో మంగళసూత్రం ఉండదు, మరియు తన పుట్టింటి వాళ్ళిచ్చిన బంగారు గాజులు కూడా ఉండవు. విమలమ్మకి మొత్తం అర్థమవుతుంది. తను చేసిన దానికి మనసులో చాలా బాధపడుతుంది. Thanks for watching.